నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అండగా ఉంటా. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన పెన్షనర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గ్రావెల్ తరలిపోతోంది. గూడూరు పట్టణ సమీపంలోని భూములను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్న అక్రమార్కులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. మళ్లీ భారీ వర్షాలు. ఏపీ తమిళనాడుకు వర్షాల ముప్పు ఉందని, అల్పపీడనం బలపడడంతో మరో 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పఠించిన భక్తులు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అండగా ఉంటానని, వారికి సంబంధించిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో మంగళవారం పెన్షనర్ల దినోత్సవం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సునీల్ కుమార్ కు వారు మెమంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన భూములను ఎవరైనా ఆక్రమించినా, వారిని ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెన్షనర్లకు అండగా ఉంటారని ఆయన వివరించారు. ఎప్పుడు నిరంతరం పాల్గొడుతున్నటువంటి మా పెద్దలు మహబూబ్ బాషా గారు, మా భాస్కర్ అన్న, అలాగే వాళ్ళకి కూడా మా లీడర్ గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించే పరిస్థితి మేము కాదు, కానీ కొన్నైనా సరే నా బాధ్యత. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే నేను మళ్ళీ తెలియజేస్తున్నది కొందరు వారికి, వేరే చెందిన వారికి ఇక్కడ మీ సొంత విషయాలు కానీ లేకపోతే మీ పొలాల విషయాలు కానీ చాలా మంది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది సార్. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు పర్సనల్ గా నేను ఇబ్బంది పెట్టే ఎవరైనా పెడుతుంటే దయచేసి నాకు తెలియజేయండి. నేను మీ అంటే ఉండి ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో అలవాటు అయిపోయింది ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మీరు ఎక్కడ అయిపోయారు పాపం. మీరు పోయి అక్కడ మీ పొలాలు చూసుకోలేరు, మీ ఆస్తులు చూసుకోలేరు. ఎవరంటే వాళ్ళ మధ్యలో వచ్చి ఆ పొలాలు ఆకుపోయి చేయడం, ఆస్తులు ఆకుపోయి చేయడం చేసే కార్యక్రమం గూడూరులో పరిపాలన అయిపోయింది. అలాంటివి ఉంటే నిర్మోహమాటంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. అనంతరం జన్మించిన మన సోదర పెన్షనర్స్ మరియు తెలుగు సన్మాన గ్రహీతలకు, వారి వెంట వచ్చి బంధుమిత్రులకు ధన్యవాదములు. ఫోటోగ్రాఫర్లకు, మీడియా మిత్రులకు, శివాబి ఛానల్ వారికి మా ధన్యవాదాలు. సెంటర్లో ఉండేటువంటి ప్రదేశానికి ఎంతోమంది వచ్చి వారిని విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ మాకు వేరే స్థలాలు లేవు, ఇక్కడ ఇది ఇస్తే బాగుంటుందని. కానీ ఆ రోజు పట్టుబట్టి లేదు, సీనియర్ సిటిజన్స్ పెద్దలు ఇక్కడ పెన్షన్ భవన్ కట్టుకోవాలనుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు తమ మొట్టమొదటి చందా రూపేణ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అని చెప్పి శుభంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మిత్రులారా, ఈరోజు ఉద్యోగ
పెన్షన్ల కొరకు పోరాడేటువంటి వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి మన సునీల్ కుమార్ గారిని చెప్పడంలో సందేహం చేస్తున్నాం. ఇందాకే అధ్యక్షుల వారు అడిగారు, సార్ మనకు చాలా బాధగా ఉంది ఇక్కడి నుంచి తిరుపతి పోవాలంటే హెడ్ క్వార్టర్స్ పోవాలంటే ఇది కలపండి నెల్లూరులో. Bank is surviving. So my request is there कि I am from Union Bank of India, Andhra Bank branch. Any problem coming, any person wants any loan regarding any government schemes, directly come to me. I will help you honestly. Okay na? So please, I am requesting, if any pensioners having any problem regarding my staff, regarding anything, directly come to my cabin. I will help and I will explain any schemes from the government of India. They will launch so many schemes. Maybe you don't know about that one. So please come to. ఘన సన్మానాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు షేక్ రియాజ్ అహ్మద్, మోహన్, శ్రీనివాసులు, అరుణ్ కుమార్, కృష్ణయ్య, భాస్కర్ రావు, పురుషోత్తం, సుందర్ రామయ్య, గోను శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వరద ముప్పు పొంచి ఉంది. అల్పపీడనంతో పాటు మరో వాయుగుండం ఉండడంతో రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడులో గురువారం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోనూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, తిరుపతి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గూడూరు ప్రాంతంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రావెల్ ను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ శివారు ప్రాంతాల నుండి రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికంగా గ్రావెల్ మంచి డిమాండ్ ఉండడంతో ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు తరలిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలకు భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. టిప్పర్ల ద్వారా గ్రావెల్ ను తరలించి లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏకంగా టిట్కో గృహాల సముదాయానికి సమీపంలోనే ఈ తంతు జరుగుతోంది. అక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరులోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్ చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఆనంతో పాటు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. తమిళనాడు టూరిజం కార్పొరేషన్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఎంట్రీ టికెట్లను కేటాయించాలని కోరుతూ తమిళనాడు మంత్రి రాజేంద్రన్ లేఖను అందజేశారు. అనంతరం ఆయన్ను వేద పండితుల ఆశీర్వచనంతో ఘనంగా సత్కరించారు. त्वमेव वदिष्यामि सत्यं वदिष्यामि सहना भवतु सहनौ भुनक्तु तस्मै देवादिब्रवन् చిల్లకూరు మండల పరిధిలో అనేక ప్రాంతాల్లో లేఅవుట్ల నిర్వాహకులు ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారని, బోధనం సమీపంలో ప్రైవేటు కర్మాగారానికి 2 ఎకరాలకు పైగా స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు ఆరోపించారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ చిలుకూరు మండలంలోని బోధనం సమీపంలో ఎంతో విలువైన 2 ఎకరాలకు పైగా మేత పొరంబోకు భూమిని రెవెన్యూ అధికారులు ఓ ప్రైవేటు కర్మాగారానికి కట్టుబెట్టారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా భూమిని ఇచ్చారని వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిలుకూరు మండలంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు ఆజ్యం పోస్తున్నటువంటి తహసీల్దార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బోధనంలో మెరిడియన్ కాస్టింగ్ అనేటువంటి ఒక చిన్న గ్యారేజ్ పెట్టుకునే దానికి 3 ఎకరాల 14 సెంట్లు బోధనం చెరువు పైభాగంలో వాళ్ళు స్థాపిస్తూ ఉంటే దానికి 2 ఎకరాలు మేతపురం ఒక స్థలాన్ని ఉచితంగా రోడ్డుకి ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది చిల్లకూరు మండల తహసీల్దార్కే దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 2 కోట్ల రూపాయలు చేసేటువంటి స్థలాన్ని దారి కోసమని వాళ్ళకి స్కెచ్ ప్లాన్తో సహా తహసీల్దార్ సంతకం మరియు సర్వేర్ సంతకం పెట్టి ఇచ్చున్నారు. అది ఏ విధంగా ఇచ్చారో మరి అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే పంచాయతీ అప్రూవల్ కానీ మరి ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకుండా వారి యొక్క అనుమతులు లేకుండా ఏకంగా వారికి 2 ఎకరాల పైగా రోడ్డును ఇవ్వడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. వరగలి క్రాస్ రోడ్లో వేస్తున్నటువంటి ఒక లేఅవుట్కి దాదాపు 7 ఎకరాల పైగా అక్కడ కాలువ పొరంబోకు ఆక్రమించినప్పటికీ గుంట పొరంబోకు ఆక్రమించినప్పటికీ వాళ్ళ పైన చర్యలు తీసుకోకుండా తెలుగుగంగ కాలువను సైతం పూర్తి చేసి వాళ్ళు లేఅవుట్ చేస్తే దాని మీద మేము ఆర్టీఐ యాక్ట్ అడిగితే 2 సంవత్సరాల నుంచి ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితి. ఓడూరు గ్రామంలో 80 ఎకరాలకు ఏకంగా ఎన్ఓసి ఇచ్చాడు. అదేవిధంగా కడివేడు గ్రామంలో 9 ఎకరాలకు, తమ్మినపట్నంలో 34 ఎకరాలకు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా చిల్లకూరు తహసీల్దారు అవినీతి అక్రమాలపై వెంటనే సిట్టింగ్ వేరే ఆర్డీఓ చేత ఎంక్వైరీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అతను ఇక్కడ వచ్చినప్పటి నుంచి మొత్తం చిల్లకూరు మండలంలో అన్ని పొలాలు కానీ లేఅవుట్లు కానీ ఎన్నో అక్రమాలకి ప్రధాన కారకుడు చిల్లకూరు ఎంఆర్ఓ గారు. పోతే బోధనలో చేపట్టిన పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆయన ఏకంగా 2,500 ఎకరాన్ని దోవకి మేత పొరంబోకి ఇవ్వటం అనేది దారుణం. దాని గురించి సమాచారం చట్టం కింద మేము కోరితే సమాచారం చట్టం కింద ఇవ్వడు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే విలువ లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలంటే గౌరవం లేదా? మరి కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు ఇవ్వాలి? మేము చేసేది జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్కి, తెలుగుదేశం వచ్చినప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తామే తప్ప కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయము. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు విలువ లేదనేది ఆ విషయం తహసీల్దార్ గారు వెంటనే మాకు చెప్తే మేము మాకు తగువైనటువంటి రీతిలో మేము పోయి దాని గురించి పోరాడి ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కుంటాం. ఇవన్నీ కాకపోతే ఇక 1 వారం రోజుల తర్వాత భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూలా చంద్రశేఖర్, సుబ్బారాజు, వేమయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ నగర్ ప్రాంతంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు, కేక్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బల్లా హరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసల చిరంజీవి, పాలెపు కృపానందం, ప్రసన్న కుమార్, బల్లి వంశీ, పసల నాని తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అరణ్య గారి సారథ్యంలో ఈరోజు వైఎస్ షర్మిల గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందు కాంగ్రెసు బలోపేతానికి అరణ్యతో కూడా మేము సాయశక్తిలో ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఘనంగా వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో అలాగనే ఉన్నటువంటి
అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది మిత్రులారా. దానిలో భాగంగానే ఈరోజు సరేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి షర్మిలమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని అత్యంత ఘనంగా ఇక్కడ షర్మిలమ్మ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలో ఆ పార్టీ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తదితరులు సమావేశం నిర్వహించారు. షర్మిలకు శుభాకాంక్షలు చెబుతూ ఆమె సారథ్యంలో అందరం కలిసి పనిచేస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరపు సతీష్ బాబు, శ్రీనివాసుల గౌడ్, డాక్టర్ రామకృష్ణ, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో మన గూడూరు ఇన్ఛార్జ్ అయిన పరిమళ వెంకటేశ్వర్లు గారు మన ఆఫీస్ నందు మన ప్రీతమ నాయకురాలు వైఎస్ రాజశేఖర గారి బిడ్డ వారసురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మాకెంతో గర్వకారణం. ఎందుకంటే మన శ్రీమతి శర్మిలారెడ్డి గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా, లీడర్స్ కూడా ప్రజల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. తిరిగి ఎట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీని తిరిగి పునర్వైభవం తీసుకురావాలో ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ చొచ్చుకుపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మన డిసిసి గారైన బాలగౌరవం బాబు గారు జిల్లా అంతా విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. అలాగే మన షర్మిలారెడ్డి గారు స్టేట్ అంతా తిరుగుతూ ఉండి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండి ఎప్పుడూ లేని విధంగా కని విని లేని రీతిలో ప్రతి దగ్గర విశాఖపట్నంలో కానీ విద్యుత్ గురించి కానీ ప్రతి సమస్య గురించి కూడా ప్రతిపక్షం లేని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకురాలుగా ఒక ముందుండి ప్రజలను నడిపిస్తూ నిద్రపోతున్న ప్రజలను నిద్ర మేల్కొనేలాగా చేస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగౌరవం ఆదేశాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు గూడూరు నియోజకవర్గంలో షర్మిలారెడ్డికి బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక రూపు వచ్చింది. కావున ప్రజలందరూ విషయాలన్నీ ఆలోచించి ఈ గత 2019 ఎలక్షన్లో 29 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని, మరియు ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజలు ఇబ్బంది పడే ఇబ్బందులన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ సంపూర్ణమైన స్వతంత్రం ఇస్తారు. ఈ పార్టీలన్నీ పొరపాటు చేస్తూ ప్రజలకు చాలా ఇబ్బంది చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము విన్నవించుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నంది మండలం రవీంద్రరాజు, శశికళ దంపతులతో పాటు వారి కుమార్తెలు హేమలత, ప్రీతిక వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో మహిళలు రూగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అండగా ఉంటా. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన పెన్షనర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గ్రావెల్ తరలిపోతోంది. గూడూరు పట్టణ సమీపంలోని భూములను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్న అక్రమార్కులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. మళ్లీ భారీ వర్షాలు. ఏపీ తమిళనాడుకు వర్షాల ముప్పు ఉందని, అల్పపీడనం బలపడడంతో మరో 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.